పెనిన్నాకి 10 పిల్లలు ఉన్నారు, అన్నాకి పిల్లలు లేరు. సరే, ఇప్పుడు సమస్య అంతా ఏంటంటే పిల్లలు లేనందుకు అన్నాని బయటి వాళ్ళకంటే కూడా ఇంట్లో మాటలు కూడా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆ పెనిన్న పిల్లలు ఉన్నారు, ఇలా ఆ పిల్లలు కొట్టింది అనుకో, సపోజు అక్కడ ఉండరు ఇట్లా ఉండరు అని చెప్పింది అనుకో. ఒకే ఇంట్లో ఉంటున్నారు కదా, భర్త ఒకటే, 2 భార్యలు కాబట్టి ఒకే ఇంట్లో ఉంటున్నారు కదా, నీకు పిల్లలు ఉంటే తెలుసుంటే కుటుంబద్వానం కాబట్టి నీకేం తెలుసు పిల్లలు ఇల్వ అట్లా ఇట్లా ఎన్నో జరిగి ఉంటాయి కదా. మనం ఊహించుకుంటే మన సమాజంలో జరిగేది ఎన్నెన్నో జరిగి ఉంటాయి. ఇక మాటికి ఇవి పక్కకి వెళ్ళడం, ఏడ్చడం, కుమిలి అన్నం తినకుండా ఉండటం, నాకు బిడ్డలు కావాలి ప్రభా, బిడ్డలు కావాలి ప్రభా. బిడ్డలు లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో నిజంగా అనుభవించిన వాళ్ళకి ఆ బాధ కూడా తెలుసు. ఆకలి బాధ అనుభవించిన వాడికి ఇంకొకరు ఆకలి ఉన్నప్పుడు ఈ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది, అంతే కదండి. అవమానాలు అవలంబించిన వాడికి ఆ అవమానం నాకే జరుగుంటే అది ఎంత బాధో నాకు తెలుసు అని వాళ్ళకి అనిపిస్తుంది. మాస్టర్ గారు ఫోన్ చేశారు, ఆయన సార్ బాగున్నారా, ఇట్లా నడువు నొప్పితో బాగున్నాను. నడువు నొప్పి అమ్మో అని. ఏ సార్ అన్న, నేను అనిపించాను, నిలబడలేకపోయాము, కూర్చోలేకపోయాము, మా ఇంట్లో వాళ్ళు భుజాల మీద ఎక్కించుకుని నన్ను తీసుకెళ్లారు. ఆ బాధ నాకు తెలుసు సార్. వెంటనే చెప్పగానే ఎందుకు అర్థం చేస్తున్నాడు ఆయన అనుభవించాడు, ఆ బాధను అనుభవించాడు. ఎందుకంటారు, ఎవరైనా ఒక తప్పులు పడుతున్నప్పుడు, ఎగతాళి చేస్తున్నప్పుడు, వాళ్ళు చిన్న చూపు చూసుకున్నప్పుడు మనం కూడా పక్క నవ్వి ఎగతాళి చేసే కంటే వాళ్ళ బాధలోకి వెళ్తే మన బాధ, వాళ్ళ బాధ మనకు అర్థం. చప్పట్లు కొట్టి 10 ఏళ్ల కంటే కూడా 10 కదా, ఏమంటారు కూడా చెప్పండి మాట. చప్పట్లు కొట్టి ఎన్నేళ్ళు పోతాయి ఇప్పుడు చప్పట్లు? 2 చేతులు కలిస్తే 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్ల కంటే వీడు స్తోత్రం కలుగుతుంది కాక, ఈ 10 ఏళ్ళ కంటే కూడా కన్నీరు చూసే 1 ఏళ్ళు. అక్క నేనున్నా తోడు, అమ్మ నేనున్నా తోడు, భయపడు, దేవుడు ఉన్నాడు, ఏడ్చకండి. ఇంత కన్నీరు చూసే లేదు చాలా గొప్పది ఈ 10 ఏళ్ళ కంటే కూడా కదా. ఈ రోజున ఆయన చప్పట్లు కొట్టవచ్చు, రేపు వదిలి ఈ చెయ్యి రాళ్ళు పెట్టేసవచ్చు. ఈ 10 ఏళ్ళే దండ వేయచ్చు, పూలదండ వేస్తారు. కొంచెం తేడా వస్తే పూలదండ వేసావు, నీ అంత గొప్ప లేదు సార్, నువ్వు తప్ప ఎవరు లేరు సార్, నువ్వు ఉంటేనే సార్, అసలు నువ్వే సార్ మా జీవితాలు నిలబెట్టింది. ఇట్లా ఎవరైనా సరే సపోజ్ అంటారు. అక్కడ ఏదైనా కొంచెం తేడానో ఎవరైనా తప్పుగానో మాట్లాడితే రాళ్ళు పెట్టి కొట్టకైనా సిద్ధమైపోతారు. అమ్మా ఈ సమాజ పరిస్థితి. అన్న ఆ బాధ అనుభవించింది. సొంత కుటుంబంలో ఉన్న ఆమెతోనే ఆ బాధను అనుభవించింది. రోజు మాటలు కొడుతూ పొడుస్తుంది. పొద్దున్నే ఒకవేళ చూసిందనుకోండి, పొద్దున్నే ఈ పిల్లలు లేదానా, గుడ్డుపోతానా, నీ మొహం చూసానా అని తింటుంటుంది. ఎక్కడికైనా తీసుకెళ్దాం అనుకోండి, అదెందుకులే మన ఇద్దరు వెళ్దామని భర్తతో చెప్పుకుంటుంది. ఎవరన్నా ఒకవేళ మా ఇంటికి రండి పేరెంట్ వాళ్ళకి అన్నారనుకోండి, ఆ గుడ్డుపోతాను తీసుకురమ్మాకంటే వస్తే మీరు రండి పిల్లలు తీసుకుని అని ఉంటారు కదా. వాళ్ళు ఊహించడం సార్. ఒకవేళ పొరపాటు ఎదురొచ్చింది అనుకోండి, అయ్యో ఈ పిల్లలు లేని ఎదురొచ్చిందని ఎక్కడ చేసి ఉంటారు. ఆ వెనిన్న వాళ్ళ తోడికోళ్ళు పిల్లలకి అన్నం తినిపిస్తున్నప్పుడు, వాళ్ళతో ఆడుకుంటున్నప్పుడు, అమ్మాని ఆమెని కౌగిలించుకుంటున్నప్పుడు, భుజాలు ఎక్కుతున్నప్పుడు, ఆటలాడుకుంటున్నప్పుడు ఈ బాధ ఎట్లా ఉంటుందండి అసలు ఊహించండి. గడగడగా పెట్టేస్తుంటే, ఆమె దగ్గరికి వస్తుంటే పిల్లలు లాక్కుని వెళ్ళిపోతుంటే, నా బిడ్డలు కాదు కాబట్టే కదా ఆ విధంగా నన్ను దూరం పెట్టేశారు. ఎంత ఏడ్చండి చూడండి. వాక్యం ఇలా చదవాలన్నమాట. మనం అన్న పిల్లలు లేదు, పెరిగినాకి పిల్లలు ఉన్నారు, తర్వాత దేవుడు ఇచ్చాడు అంతే సరివేద్దాం. లోతుగా ఆలోచిస్తే కానీ ఎన్నో ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు పడిందో ఆ మనిషి ఆ బాధలో గెలిచినప్పుడే ఆ బాధ తెలుసు. ఈ అన్న ఆ విధంగా బాధపడుతుంది, ఏడుస్తుంది. ఒకసారి ఆ మందిరానికి వెళ్దాం పని తీసుకొచ్చాడు. అన్ని ఊర్లో మందిరాలు ఉన్నాయి కాదు, పెద్ద మందిరం, విలువైన మందిరం. ఆయన అక్కడ ఉన్నాడు. ఆ సమయంలో వెళ్ళి ఆ దిమ్మ దగ్గర కూర్చుని ఊరుగుతూ ఏడుస్తుంది. పైకి అరుస్తుల్లా, కేకలే పెట్టదల్లా, లోన్లానే కుమిలి ఏడుస్తూ ఉంది. కళ్ళప్పుడు నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. ఆ ఏదైనా దూరంగా ఉండి గమనిస్తున్నాడు ఆ సంగతి. ఏంటి అమ్మా, ఏంటి ఏమో ద్రాక్షారసం తాగావేంటి, ఏంటి అట్ట మొత్తులాగా ఉన్నావేంటి అంటే ఆమె భయపడిపోయింది. అయ్యా 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 నా ఏలినవాడా, నా ఏలినవాడా,
నేను మనోదుఖము కలిగి ఉన్నాను. నేను ద్రాక్ష రసము లేకపోతే ఏ వైనో తీసుకోలేదయా. నేను దుఃఖంతో అట్ట ముక్కుతున్నా, మూలుగుతున్నా. నా ఆత్మను యెహోవా అనగా దేవుడి సన్నిధిలో కుమ్మరించుకుంటున్నానే తప్ప అయ్యయ్యా పొరపాటున ముందాగా వచ్చారా ఏంటి కూతున్నారు అన్నాను అనుకో, పొరపాటున నా నోటంట ఏంటి సార్ ఎట్ట కనిపిస్తున్నావు, ఏమనుకుంటున్నావు, అసలు నీ చర్చి అవసరం, ఇంకోటి అవసరం, కదిలి లేదా, గుర్తు లేదా, గుంటకాయలు లేదా, గుంటూరు లేదా, మాకు ఇక్కడికి రావాలా? నేను మాట్లాడేది ఒకవేళ ఆ నోట కూడా పొరపాటున మాట వస్తే నువ్వెవరు పంపు తీసి తాగావేంటి, ద్రాక్షరసం తాగావేంటంటే ఏమనుకుంటున్నావు సార్ నన్ను, నేనంటే అంతా ఎంత దడ ఊళ్ళో అని రకరకాలుగా మనము అనుకుంటాం. అమంటంత భయపడిపోయి అయ్యా ఏమి వాడా నన్ను అపార్థం చేసుకోవద్దు, నేను అట్లా చేయలేదు, మనో దుఃఖమైన నా బాధ చాలా ఉందయ్యా. నేను ఆ యెహోవా సన్నిధిని మొత్తం కూడా కుమ్మరించుకున్నా. మనుషులు చెప్పుకోవాలా, నా బాధను పక్కింటోళ్ళకి చెప్పుకోవాలా, ముందింటోళ్ళకి చెప్పుకోవాలా, ఎదురింటోళ్ళకి చెప్పుకోవాలా, లేదా వచ్చిన వాళ్ళ చెప్పుకోవాలా, కనిపించిన వాళ్ళ చెప్పుకోవాలా, లేదా వెళ్ళిన చోటల్లా చెప్పుకోవాలా. దేవుడు నేను ఎవరు చెప్పుకుంటున్నానంటే దేవుడు చెప్పు. ఎందుకు ఈ మనుషులు చెప్పుకోలేదంటే చెప్పుకుంటే బాధ తీర్చే కంటే బాధ ఎక్కువ అవుతుందేమో. అంతకుముందన్నా సైలెంట్గా ఉంటారు, చెప్పుకున్న తర్వాత అబ్బా నీ బతుకు తెలుసులే, నువ్వు ఏం చెప్పావు తెలుసులే, నీ తోడుగాళ్ళు ఏం చేసిందో తెలుసులే, అది చేసిందిలే, నువ్వు అందుకే నువ్వు కుటుంబం దావయ్యిందే, ఆమె కూడా నీకు తిడుతుందే, నీ తాగుస్తాయి బాగుంటే పర్వాలా అని ఎన్ని చదువుతాయని ఆమె ఏం చేసింది, దేవుడికి మాత్రమే చెప్పుకుంది. ఇప్పుడు దేవుడికి చెప్పుకుంటే ఆ సమస్య తీరుస్తాడు కాబట్టి కుమ్మరించుకుని ఏడుస్తూ ఉంది. వాళ్ళ భర్త కూడా ఓదార్స్తూ ఉన్నాడు. వాళ్ళ భర్త ఒకసారి అంటాడు, నిజంగా ఇలాంటి మంచి భర్తలు భార్య ఉండటం, మంచి భర్తకి భార్య ఉండటం అనేది ఈ లోకంలో చాలా తక్కువైపోయింది. ఎక్కడన్నా అక్కడక్కడ ఉంటున్నాయి అన్నమాట. ఆయన అంటాడు, భర్త నువ్వు ఎందుకమ్మా ఏడుస్తున్నావు, అమ్మాయి భార్యనే అమ్మ. ఎందుకంటే ఎందుకు భార్యనే అమ్మ అనొచ్చంటే, భార్య వేదాల్లో రాసి ఉన్నది, అన్ని గ్రంథాల్లో రాసి ఉంది. భార్య సలహాలు ఇచ్చే మంత్రిగాను, భార్య కదా చక్కగా భోజనం పెట్టే తండ్రిగాను, కార్యాలు చేసే మనిషిగాను అన్నింటిలో సహకరిస్తుంది. అందుకే భోజేషు మాత, కర్ణేషు మంత్రి, కార్యేషు దాసి అన్నారు కదా. అంటే కార్యాలు చేసే విషయంలో, సేవ చేసే విషయంలో ఒక దాసురాలు ఎలా చేస్తుందో అలా చేస్తుందంటే తల్లి, ఇంట్లో పిల్లలకు కానీ భర్తకు కానీ. అన్నం పెట్టే విషయంలో తల్లి గుర్తు వస్తుంది. ఆ తల్లి ప్రేమ, ఆ అన్నం పెట్టే ప్రేమ, చిన్నప్పుడు మా అమ్మ పెట్టిన ప్రేమ నాకు అంత ప్రేమ చూపించింది. నిజంగా దేవుడి కృపని నేను అందుకే భోజేషు మాత, భార్య మాతగా అన్నం పెడుతుంది. అన్నం పెట్టేటప్పుడు సరైన మంచి మనిషి అయితే ఎప్పుడు కూడా జేబులు చూస్తుంది అంటారు, కానీ జేబులు చూడరు చాలామంది, కడుపు చూస్తుంది తల్లి అంటారు కదా. భోజేషు మాత. అలాగే ఎట్లా ఉన్నాడంటే ఒక తండ్రిగా ఉన్నాడు, భార్యకి ఒక తండ్రి భావంతో చూపిస్తున్నాడు. అంట పిల్లలు లేరు, ఎందుకు సిద్ధపడుతున్నావు, వీళ్ళందరూ మనవాడు కదా, నేను నీ మనిషిని కాదా, నేనే 10 మంది బిడ్డలతో సమానం అనుకో అన్నాడు. సమానం అనుకో అన్నది ఎవరు కదా. కానీ నిజంగా అట్లాంటి సంఘటన జీవితాల్లో ఉంటే వాళ్ళకి బాధ అనేది కుటుంబంలో తెలియదు. కష్టాలున్నా, బాధలున్నా, అప్పులున్నా, ఇంట్లో సమస్యలున్నా, అనారోగ్యాలున్నా, ఒకరికొకరు అట్లాంటి వ్యక్తులుంటే, ఒక భర్త కోల్పోయిన వాళ్ళు ఉంటారు, భార్య కోల్పోయిన వాళ్ళు ఉంటారు. బిడ్డలకి ఆ తల్లికి కానీ తండ్రికి కానీ అలాంటి బంధం ఉన్నా కూడా ఆ బాధ అనేది గుర్తురా, అది లేనప్పుడు ఆ బాధ గుర్తొస్తుంది. ఏమంటారు కదా. ఈ అన్న అలాంటి బాధలు పడుతూ భర్త కూడా ఓదార్స్తున్నాడు, అయినా తట్టుకోలేకపోతుంది బిడ్డలు లేని పరిస్థితి. ఒక ఆమె అందంట, పానీలే నొప్పులు లేకుండా పని జరిగిపోయింది. ఎగతా చూడండి, నొప్పులు లేకుండా పని జరిగిపోయింది. ఓ గుడ్రాలా ధన్యురాలా అని బైబిల్లో రాసి ఉంది. అన్న ఎగతాలి మాట, గుడ్రాలా ధన్యురాలంట. ఇట్లాంటి మనుషులమ్మ కాపులు మేలనిపిస్తుంది. ఒక్కోసారి ఈ బాధ ప్రతి కుటుంబంలో ఏదో సీన్లు ఉంటాయి, ఎవరు మీరు అనుభవించే ఉంటారు.
ఏదో రీతిగా ఇరుగు పొరుగుతో సొంత వాళ్ళతోనే ఎక్కువ జరుగుతాయి పని, సొంత వాళ్ళతోనే ఎక్కువ జరుగుతుంది. నేనైతే ఎక్కువ ఈ దేవుడు నమ్మిన వాళ్ళతో ఎక్కువ బాధపడ్డా, నిజం. బయట వాళ్ళు నన్ను ఎక్కువ గౌరవంగా తీసుకు, దేవుడు నమ్మిన కూడా ఎక్కువ బాధపడ్డా. ఈ పెళ్ళిలో ఎక్కువ బాధలు పెట్టింది. బయట వాళ్ళు పోట్లు కొన్ని అయితే సొంత ఇంట్లో పోట్లు ఎక్కువ అయిపోయాయి. కారణం ఏంటంటే ఆమె బాధ ఇంక అర్థం కాదు, ఇంక పెట్టుకున్నారు సుఖం ఉంది, సంతోషం ఉంది. కాబట్టి అన్న బాధ అర్థం కాల. అన్న బాధ మనుషులు అర్థం చేసుకోకపోయినా ఎవరు అర్థం చేసుకున్నారు? దేవుడు అర్థం చేసుకున్నాడు. దేవుడు ఖచ్చితంగా అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని సరే ఊరుకున్నాడా? వెంటనే ఏలియాతో మాట్లాడాడు ఆ పాస్టర్ గారు యాజకుడితో. అమ్మా ఏంటి నీ బాధ అంటే, అయ్యా నేను ఇలా పిల్లలు లేని దాన్ని ఇప్పుడు పోతుగా ఉన్నాను, నాకు అర్థమైందమ్మా నీ బాధ. ఇదిగో దేవుడి పేరు నేను చెబుతున్నా, దేవుడి మందిరంలో నేను చెబుతున్నా, దేవుడి యొక్క సన్నిధిలో నేను చెబుతున్నా. దేవుడు కన్ను దృష్టి ఇక్కడ ఉంటుంది, అందుకే మందిరంలో ఉండాలనేది. కాబట్టి నేను చెబుతున్నా, నువ్వు గర్భవతి ప్రతిదీ కూడా ఎందుకు మందిరానికి తీసుకురావాలి, ఎందుకు మందిరంలో ప్రార్థన చేసుకోవాలి, ఎందుకు అంటే మందిరములో ఆ దైవశక్తి వేరే చోట లేదని కాదు, సర్వాంతయామి అయినా అయితే ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఆయన. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఆయన ఏదో రాసిస్తాడు, మళ్ళీ 10 రోజుల తర్వాత రమ్మంటాడు. ఇక దాంట్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు, అక్కడ చూపిస్తామా ఆ స్లిప్లు? సార్ ఇక్కడ ముందు రైట్ అని చెబుతామా? ఇక్కడే టెస్ట్ చేసేది దూరం రావని చెబుతామా? అదొక స్థలం, వైద్యం చేసే స్థలం. కనీసం ఒక డాక్టర్ గ్రూప్ అయినా సరే ఇల్లు నిలబడి చుట్టూ మాట్లాడుకోరు కదా, ఒక ఇల్లు తీసుకున్నాం, చోటు తీసుకున్నాం, చేస్తారు అన్నా కదా. అలాగే ఇది దైవ సన్నిధి స్థలం, దైవ పాఠాలు చెప్పే బడి, దైవ ప్రార్థన చేసే వైద్యశాల. అంటే ఒక హాస్పిటల్, దేవుడి హాస్పిటల్ ఇది, ఆధ్యాత్మిక స్కూల్, పాఠశాల ఇది. మన అందరం కూడా మన హృదయాలను కడుక్కుని మనశ్శాంతిని పొందే నిధి ఇది.